రాజకీయం అన్నటువంటిది తనకి అందులో ఎదగాలి అన్నటువంటి కోరిక నారా రామ్మూర్తి నాయుడు గారు. ఆయన సుదీర్ఘకాలం పాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన తొలుత సింపథైజర్, ఆ తర్వాత ఆ పార్టీకి సంబంధించినటువంటి సీటు ఆశించడం, చంద్రగిరి సీటు రావటం 1999 నుంచి 2004 దాకా రామ్మూర్తి నాయుడు, చంద్రబాబు ఒకే అసెంబ్లీలో ఉన్నారు. అన్నా తమ్ములు, అన్న ముఖ్యమంత్రిగా ఉన్నారు, తమ్ముడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఆ తర్వాత కాలంలో రాజకీయాల నుంచి పక్కకి తప్పుకున్నారు. కుటుంబ పరంగా చంద్రబాబు, నారా రామ్మూర్తి నాయుడు ఇద్దరే సోదరులు. నారా రోహిత్కి, నారా లోకేష్కి ఇద్దరికి మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. మంచి అంటే ఇద్దరు అన్నతమ్ములు. అదే సమయంలో మంచి బంధం ఉంది వాళ్ళ మధ్యన. ఇంతకాలం తర్వాతన ఆయన అనారోగ్య కారణంగా రామ్మూర్తి నాయుడు గారు పరంపదించడం అన్నటువంటిది చంద్రబాబు గారి కుటుంబానికి ఒక దిగ్భ్రాంతి కలిగించినటువంటి అంశం. అందుకనినే ఆ అసెంబ్లీలో ఉన్నటువంటి లోకేష్ వెంటనే కార్యక్రమాలు రద్దు చేసుకుని వెళ్తే, అదే సందర్భంలో ఏదైతే ఢిల్లీలో ఉండి ముంబై వెళ్లాల్సినటువంటి చంద్రబాబు తన షెడ్యూల్ క్యాన్సిల్ చేసుకుని వెనక్కి వచ్చారు హైదరాబాద్కి. తన సోదరుడి కుటుంబంతో అండగా ఉండి రేపు నారావారిపల్లెలో అంత్యక్రియల నిర్వహణకి అందరూ కుటుంబం అంతా కలిసి మూవ్ అవుతున్నారు.